గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మేము లేక్ కార్పస్ క్రిస్టీ స్టేట్ పార్క్కి క్యాంపింగ్కి వెళ్తున్నాము. సో మార్నింగ్ అరౌండ్ 8 o'clock. సో ఫస్ట్ మేము కార్పస్ క్రిస్టీ టెంపుల్కి వెళ్తాము. అక్కడి నుంచి లెక్సింగ్టన్ షిప్ దగ్గర జెట్ స్కీయింగ్కి, దాని తర్వాత లేక్ కార్పస్ క్రిస్టీ స్టేట్ పార్క్లో క్యాంపింగ్కి వెళ్తున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వీఆర్ గోయింగ్ ఫర్ క్యాంపింగ్ అగైన్. All packed, ready to go. So ఇదే కార్పస్ క్రిస్టీ టెంపుల్. సో శాన్ ఆంటోనియో నుంచి 2 hours పడింది ఇక్కడికి రావడానికి. చూస్తున్నా వీకేం. సో దర్శనం చేసుకుని నెక్స్ట్ బీచ్కి వెళ్తాము జెట్ స్కీయింగ్కి. చాలా విండీగా ఉంది ఈరోజు. దర్శనం అయింది. చేస్తాం పెద్దగా చక్కగా అరటి చెట్లు టెంపుల్ దగ్గర. ఫేమస్ చింతపండు పులిహోర. దిస్ ఇస్ అవర్ బ్రేక్ఫాస్ట్ నౌ. ఇక్కడ ఎంట్రన్స్ పర్ పర్సన్ $5 ఉంటుంది. సో ఒకవేళ మనకి స్టేట్ పార్క్ ఇయర్లీ పాస్ ఉంటే దట్ ఎంట్రన్స్ ఫీ ఉండదు. ఓన్లీ జస్ట్ క్యాంపింగ్ కానీ షెల్టర్ కానీ పే చేస్తే సరిపోతుంది. ఇక్కడే మనం చెక్ఇన్ చేయాలి. సో ఇప్పుడు టైం అరౌండ్ 2:30 అయింది ఇన్ ఆఫ్టర్నూన్. సో దిస్ ఈజ్ ఇక్కడ వాటర్ సన్సెట్ నెంబర్ 7 ఇన్ లేక్ కార్పస్ స్టేట్. సో వాటర్ అక్కడ వస్తుంది. ఇక్కడ పవర్. సో ఇక్కడ మన కార్లో ఒక 2 పార్క్ చేసుకోవచ్చు. సో పక్కనే స్విమ్మింగ్కి వెళ్ళాలన్నా లేదు అక్కడ ఫిషింగ్కి వెళ్ళాలన్నా. సో ఇది మనం ఫుడ్ డైనింగ్ అంతా ఆల్రెడీ హ్యామక్ వేసుకున్నాడు హీరో. మేడం సిట్టింగ్ చేసింది. ఇంకా టెంట్ వేయాలి. వేస్తాం ఇంకా సేఫ్ట్లో. దిస్ ఈస్ నెంబర్ 7 ఆప్సమ్ బెండ్ ఇన్ లేక్ కార్పస్ క్రిస్టీ స్టేట్ పార్క్. ఓకే, సో ఇప్పుడు టెంట్ వేస్తున్నారు వీళ్ళు. ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 to 10 minutes. పాత టెంట్ ఉండేది, అది ఆల్మోస్ట్ ఒక 10 years వాడామా. 10 years వాడాము. దాని సర్వీస్ కొంచెం అయిపోతున్నట్టుంది, అందుకనే కొత్తది తీసుకున్నాము. కోల్మెన్ కంపెనీ విత్ విండోస్, 6 people, dome tent, all season tent. ఓకే, సో టెంట్ రెడీ అయిపోయింది. సో ఇటు సైడ్ అటు సైడ్ ఫుల్ ఓపెన్ ఇచ్చాడు. తర్వాత మధ్యలో ఇంకొక 2 విండోస్ ఇచ్చాడు, కోల్డ్ ఎయిర్ కింద నుంచి వచ్చేటట్టు. సో ఎయిర్ వెంటిలేషన్ బాగా ఇచ్చాడు ఇది. సో దిస్ ఇస్ ద టెంట్. It took 10 minutes to fix that. 1 hour రెస్ట్ తీసుకుని అన్నీ రెడీ చేసి ఇప్పుడు వాటర్లోకి వెళ్ళడానికి రెడీ అయ్యాము. సో వాటర్లోకి వెళ్తాం. జస్ట్ వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మా టెంట్ సైట్ నుంచి. సో అక్కడ లేక్ కనిపిస్తుంది కదా, ఆ లేక్కి వెళ్తున్నాం. సో ఇవన్నీ క్యారవాన్స్, ఆర్వీస్. మోస్ట్లీ ఇక్కడ ఎవరో టెంట్ వేస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ అందరూ
ఆర్వీస్లో వస్తారు. అదే కాపర్స్ కిస్టీ లేక్ ఫిషింగ్ ఏరియా. ఇటు సైడ్ మేము స్విమ్మింగ్ చేస్తాం. సో దట్ ఈస్ డే విజిట్ ఏరియా. సో మార్నింగ్ అదే డే విజిట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళందరూ అటు సైడ్ చిన్న చిన్నవి ఉన్నవన్నీ సిట్టింగ్ ఏరియాస్. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వరకు వాటర్ ఉండేది. ఇది ఈ బ్రిడ్జ్ వరకు వాటర్ ఉండేది. చాలా కిందకి వెళ్ళిపోయింది వాటర్. వర్షాలు పట్టం లేదు, బట్ ఓకే అట్లీస్ట్ కొంచెమే ఉన్నాయి. లేక్ కట్ సైడ్ ఉన్నవన్నీ ఓన్లీ క్యాంప్ సైట్ విత్ వాటర్ ఓన్లీ. దిస్ ఈస్ ద డే ఏరియా. కయాక్స్ రెంటల్ ఉన్నాయి, అక్కడ కయాక్స్ తీసుకోవచ్చు. అక్కడ ఫిషింగ్. సో బోట్ ర్యాంప్ is closed to the other side also. సో ఇవి చెప్పాను కదా విత్ వాటర్, క్యాంప్ సైట్స్ విత్ వాటర్ ఓన్లీ. ఇప్పుడు ఆగడం స్టార్ట్ చేసుకున్నాను. సో ఇట్ సైడ్ బోట్ ర్యాంప్ కూడా క్లోజ్. పద పద. సో ఫ్లాట్ గా ఉంటది ఆల్మోస్ట్. కొంచెం అలాగా కిందంతా శాండే ఉంటది ఫుల్ గా. రాళ్ళు ఏమి ఎక్కువ ఉండవు ఇక్కడ. లేక్ కార్పస్ కిస్టీ స్పెషాలిటీ అంతే. మొత్తం కిందంతా శాండ్ ఉంటది. బాగుంటది ఇక్కడ లేక్ కార్పస్ కిస్టీ స్టేట్ పార్క్. మనం చెప్పులు కూడా ఇప్పేసి వెళ్ళొచ్చు ఇక్కడ, క్రాక్స్ అవన్నీ వదిలేసి. ఓకే, ఇప్పుడే స్విమ్మింగ్ అదంతా అయిపోయింది. కార్లో ఇలాగే వచ్చాము. ఇప్పుడు ఫిషింగ్కి పిల్లలిద్దరిని ఫిషింగ్ దగ్గర వదిలేసి we will go and have bath and change our dress. They're gonna go for fishing. వాళ్ళు అక్కడే ఫిషింగ్కి వెళ్తారు. ఇంకొకటి, మనం ఒకవేళ ఫిషింగ్ రాడ్లు తెచ్చుకోకపోయినా సరే ఇక్కడ లేక్ కార్పస్ క్రిస్టీ స్టేట్ పార్క్ లో ఫిషింగ్ రాడ్స్ వాళ్ళు ఫ్రీగా రెంట్కి ఇస్తారు. సో దే టుక్ అనదర్ 2 ఫిషింగ్ రాడ్స్ ఫ్రమ్ హియర్. మా దగ్గర ఒక 2 ఉన్నాయి, మొత్తం 4. గుడ్ లక్. సో వాళ్ళు మొత్తం 4 ఫిషింగ్ రాడ్లు తీసుకుని వెళ్తున్నారు. మరి ఎన్ని ఫిషింగ్ పడతాయో తెలియదు. లైవ్ బాంబ్స్ కొనుక్కున్నారు వాల్మార్ట్ లో. ప్లస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్. ఓకే, గుడ్ లక్ బాయ్స్. ఓకే, నువ్వు అక్కడే కూర్చుంటావా? ఓకే, బాయ్. నేను వస్తా ఒక హాఫ్ అన్ అవర్ లో స్నానం చేసి. బేబీ అక్కడ ఏది టీ పెడుతున్నట్టుంది. టీ పెట్టుకుంటుంది, మనం తాగం. మేడంకి టీ ఉండాలి 5 అయ్యేసరికి. నేను హ్యామాక్ లో రిలాక్స్ అవుతున్నా అన్నమాట. వెదర్ అదిరిపోయింది, మంచి గాలి, అసలు ఎండ తెలియటం లేదు, మంచిగా చల్లగా ఎయిర్. సో మేము ఎక్కడికి వెళ్ళినా, క్యాంపింగ్కి వెళ్ళినా ఈ గ్యాస్ స్టవ్ ఒకటి పట్టుకెళ్ళిపోతాము. సో దట్ విల్ హెల్ప్. దాని మీద ఇంకేమైనా వండుకోవచ్చు. ఇక నైట్కి చికెన్ రెడీ అవుతుంది. చికెన్ ఫజీటాస్ అనుకుంటా. ఎస్ బేబీ. సో టీ మరుగుతుంది. సో పిల్లలు ఇంకా ఫిషింగ్ చేస్తున్నారు అక్కడ. లైట్స్ పెట్టాము ఇందాక. సో నైట్కి లైట్స్ వేస్తాము. ఇది హ్యామక్. నైస్ వెదర్. ఇట్స్ సో పిల్లల దగ్గరికి వచ్చాము. బేసికల్గా ఈ బ్రిడ్జ్ గురించి ఒకసారి చెప్తాను. ఇప్పుడు వాటర్ లెవెల్ ఎంత ఉన్నా సరే
ఈ బ్రిడ్జ్ వాటర్ మీద ఉంటుంది. సో ఇట్స్ గోన్ పుల్ అప్ అండ్ డౌన్ బేస్డ్ ఆన్ ద వాటర్ లెవెల్. సో ఇఫ్ యూ సీ హియర్, సో దట్ విల్ గో అప్ అండ్ డౌన్. సో ఎంటైర్ బ్రిడ్జ్ వాటర్ లెవెల్ ఎంత ఉన్నా సరే వాటర్ మీదే ఉంటుంది, వాటర్ పైకి వచ్చేది. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బ్రిడ్జ్. చింపండి, గుడ్ లక్. సో ఇక్కడ 2 పెట్టేసి వదిలేశారు. సో ఇప్పుడు ఏమైనా ఫిష్ లాగితే దీన్ని వెళ్ళి తప్పని తీసుకుని చేయాలన్నమాట. ఏంటి ఏది చూపిస్తే ఏంటది? ప్లాస్టిక్. దట్స్ బెయిట్. డిఫరెంట్ బెయిట్స్ వాడతారు వీళ్ళు. లూర్ అంటారు అదన్నీ, ప్లాస్టిక్ లూర్. కొన్ని నైట్ క్రాలర్స్ అని చిన్న వామ్స్ లాగా ఉంటాయి, అవి కూడా తెచ్చారు లైవ్. అవి సోన్ అక్కడ ఏదో చేస్తున్నాడు. దీస్ ఆర్ నైట్ క్రాలర్స్. దీన్ని బెయిట్ కింద వాడతారు అన్నమాట. ఇట్స్ లైక్ వామ్స్. ఇది కొంచెం $5 కి బాక్స్ ఉంటాయి. Alligator gar. Give me some slack. Give me a little slack. That's an alligator gar. Oh, it's too big. Give me slack. Give me slack. There we go. Oh, you rascal. That's an alligator Teeth gar. got stuck in. Okay, we don't want to lose him at all. Okay, here we go. Oh. Look out. So that's an alligator gar. See, it's like an alligator out. సో టైం 8:30 అయింది, ఇంకా వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. చిన్నపండు ఒక చిన్న ఫిష్ పట్టాడు. ఇవ్వలే ఉంది, చిన్నపండుకి తగ్గట్టు చిన్న ఫిష్. వేసేసాయి, వాటర్లో వేసేది. వేసే చచ్చిపోతుంది మళ్ళీ అది. బేసికల్ గా ఇక్కడ మరీ చిన్న ఫిషెస్ పడితే మనం మళ్ళీ వాటర్ లోకి వదిలేయాలి. దానికి కొంత లెంత్ ఉంటది. యా, సో ఐ థింక్ దిస్ ఈస్ ద థర్డ్ వన్. నైస్ కామ్, లైట్ బ్రీజ్, ఆసమ్ వెదర్. ఇది బేసికల్ గా ఫిషింగ్ స్టేషన్. మనం క్లీనింగ్, కటింగ్ అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా నీట్ గా ఉంటది ఇక్కడ. సో అది క్రాపీ అంటారు దాన్ని. 2 క్రాపీస్ దొరికాయి. సో ఈరోజు ఫిష్ ఫ్రై మాట నైట్. మేడం ఎక్స్పర్ట్ ఫిష్లు చేయడంలో. మళ్ళీ స్కేల్స్ తీసేసి ఉప్పు వేసేసి కడిగాడు. ఓకే, ఫిష్ క్లీనింగ్ అయిపోయింది. ఫ్రై చేయడానికి రెడీగా ఘాట్లు కూడా పెట్టేసి రెడీ చేసింది మేడం. గుడ్ జాబ్. సో లైట్లు, ఇది మా కిచెన్ నైట్కి. సో టెంట్ ఆ పక్కన ఉంది. చికెన్ ఫజీటా రెడీ అవుతుంది. చికెన్ ఫజీటా అండ్ ఫిష్ ఫ్రైకి రెడీగా ఉంది. కారం, ఉప్పు అన్నీ వేసేసి చికెన్ ఫజీటా అండ్ ఫిష్ ఫ్రై టుడే. ఇంకా చాలా లైట్లు ఉన్నాయి కానీ పెట్టలేదు, జస్ట్ 1 డే కదా అని చెప్పేసి. సో రైట్ నో దిస్ ఇస్ అంతే లైట్స్. చికెన్ ఫజీటా విత్ దట్స్ అవకాడో. సో అవకాడో, చికెన్ అండ్ వెజ్జీస్ అండ్ బీన్స్. సో ఈజ్ గోనా మేక్ ఇట్ చికెన్ ఫజీటా చేసుకుంటున్నాడు. ఫిష్ రెడీ, ఫిష్ ఫ్రై రెడీ, tortillas.
ఓకే సో డిన్నర్ అంతా అయిపోయింది, మొత్తం క్లీనప్ అయిపోయింది నైట్కి. సో క్యాంపింగ్ టెంట్ ఎవ్రీథింగ్ సెటప్ అయి కూడా అయిపోయింది. ఒకసారి క్యాంపింగ్ లోపలికి ఎంటర్ అయి చూపిస్తాను. ఇది ఒక క్వీన్ మ్యాట్రస్, ట్విన్ బేబీకి. సో ఇది సెటప్. కింద 4 కంఫర్టర్లు, దాని మీద మళ్ళీ దుప్పట్లు. సో దీనికి ఇటు 2 విండోస్, అటు వెంటిలేషన్, ఇటు వెంటిలేషన్. నెక్స్ట్ కింద ఇంకా ఎయిర్, కోల్డ్ ఎయిర్ లోపలికి వచ్చేటట్టు. సో ఇట్స్ సమ్మర్లో కూడా మంచిగా వెంటిలేషన్ అది బాగుంది. ఇది కొత్త టెంట్ అని చెప్పాను కదా ఇందాక. సో ఇక్కడ ఇది లైట్ పెట్టుకోవడానికి, అక్కడ ఏమైనా పెట్టుకోవడానికి, ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి. బేసికల్గా దీనికి ఒక రైన్ షీట్ వేసాము, రైన్ పడినప్పుడు వేసే షీట్. అది తీసేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు రెయిన్ లేదు ఈరోజు. సో ఇట్ ఈస్ రిమూవింగ్ ఇట్. సో అది తీసేస్తే ఇప్పుడు అంతా ఓపెన్ ఉంటుంది అనమాట, ఇటు అటు 2 వైప్స్ ఫుల్ ఓపెన్ ఉంటుంది. 2 వైప్స్ ఫుల్ ఓపెన్ ఉంటుంది, 2 వైప్స్ విండోస్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ క్లోజ్ దట్, లేదంటే ఇలా వదిలేసుకోవచ్చు. బేసికల్గా అలా ఓపెన్ ఉంటే మనం స్కైలో స్టార్స్ అవన్నీ చూసుకోవచ్చు అన్నమాట. అది ఇది టెంట్. సో ఇప్పుడు ఈ లైట్లన్నీ ఆపేస్తాము పడుకునేటప్పుడు. ఇక్కడ మేమే ఇందాక ఒకటే టెంట్ అనుకున్నాం, కానీ చాలా టెంట్లు వేసారు అటు సైడ్. బేసికల్గా ఎన్ని క్యారవాన్స్ కానీ ఆర్వీలు కానీ ఎన్ని ఉన్నా సరే టెంట్లో పడుకునే ఫీలింగే వేరే ఉంటుంది. సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ టెంట్స్ దేర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో తెల్లవారు లేచిన పక్షుల కిలకిలా రావాలి. సో ప్లెజెంట్ వెదర్ ఈస్ టూ గుడ్. ఎస్టర్డే నైట్ ఆల్సో. You can hear the voices of birds. So pleasant. So there are a lot of tents yesterday night. On the other side also. Those are the restrooms. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, మ్యాగీ. సో మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్, క్యాంపింగ్కి ఎప్పుడు వచ్చినా సరే స్టాండర్డ్ ఫేవరెట్ మ్యాగీ. సో మ్యాగీ తింటూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ మ్యాగీ తింటున్నాం. చెప్పండి, హౌ ఇస్ ద మ్యాగీ? బాగుందా? నిన్న యాక్చువల్గా మేము జెట్ స్కీయింగ్కి వెళ్దాం అనుకున్నాము అక్కడ లెక్సింగ్టన్ షిప్ దగ్గర. బట్ జెట్ స్కీ అది విండ్ అడ్వైజరీ ఉండి హెవీ విండ్ ఉండడం వల్ల జెట్ స్కీ అది ఓపెన్ చేయాలని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయింది నేను, అందువల్ల ఇంకా అది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మా అప్పుసం బెండ్ క్యాంపింగ్ ఏరియా పక్కన కొత్తగా రెస్ట్ రూమ్స్ కూడా కట్టారు, షవర్స్ అన్ని ఫుల్ గా లోపల చాలా నీట్ గా ఉన్నాయి. జస్ట్ ఫ్యూ మినిట్స్ వాక్. సో దీస్ ఆర్ ద ఫిషెస్ విల్ బి దేర్ ఇన్ దిస్ లేక్. Yesterday whatever we saw is this alligator gar. It's like alligator mouth. Mainly we got this crappies. This is what we ate yesterday night. Bass will be good, and we don't eat catfish. Kids are still doing fishing today morning. They went for, after breakfast they went for fishing.
ఇట్ వాస్ రియలీ నైస్ వెదర్. అసలు ఈరోజు నాకు టోర్నమెంట్ మ్యాచ్ 4 o'clock ఉంది, లేదంటే ఇంకా ఉండేవాళ్ళము. సో విల్ బి లీవింగ్ ఇన్ అనదర్ ఇంకొక 1 hourలో వెళ్ళిపోతాను ఇంకా. లేకపోతే ఈరోజు నైట్ కూడా మాకు రిజర్వేషన్ ఉంది క్యాంపింగ్కి. బట్ మ్యాచ్ ఉంది నాకు, వెళ్ళిపోవాలి. ఓకే, సో ఈరోజు అయిపోయింది. ఇందాక చెప్పినట్టు వీఆర్ లీవింగ్. సో ఈవినింగ్ మ్యాచ్ ఉంది. సో మొత్తం ప్యాకింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. సో టెంట్ తీసేసి ఇంక వెళ్ళిపోవడమే. సో వీఆర్ ప్యాకింగ్ ద టెంట్ అండ్ దెన్ విల్ లీవ్. సో టెంట్ రిమూవ్ చేసాము, మొత్తం క్లీనప్ అయిపోయింది. సో ప్లేస్ ఇస్ క్లీన్. మనం వెళ్ళిపోయే లోపు మొత్తం ఇదంతా ఇలాగ క్లీన్గా నీట్గా చేసేసి చెక్అవుట్ ఏమి ఉండదు, ఇది క్యాంప్ సైట్ కాబట్టి. సో 2 hours ఇంటికి వెళ్ళిపోతాం. టైం అరౌండ్ 1 అయింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ యూ ఎవరీవన్ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ.